तेलंगाना डीजीपी महेंद्र रेड्डी ने इंकशाफ किया है कि इस साल रियासत में जराइम की शरह में 4.4% इजाफा हुआ है। डीजीपी ने सालाना राउंड अप 2022 के उन्वान से सालाना क्राइम रिपोर्ट जारी की है। इस मौके पर मीडिया से बात करते हुए उन्होंने बताया कि गुज़िश्ता साल के मुकाबले इस साल साइबर क्राइम्स में 97% इजाफा हुआ है। महेंद्र रेड्डी ने व्हाइट कॉलर क्राइम्स में भी 35% इजाफे का इंकशाफ किया है। तेलंगाना को माओ नवाजों से पाक रियासत बनाने के लिए किए गए इक़दाम का जिक्र करते हुए उन्होंने कहा कि रियासत भर में 3 एनकाउंटर्स किए गए, 3 माओविस्ट मारे गए, जबकि 120 माओविस्टों ने खुद सुपुर्दगी इख्तियार की। सालाना रिपोर्ट के मुताबिक खवातीन के खिलाफ जराइम में 3.8% इजाफा हुआ है। ताहम असमत दरी के वाक़यात और पॉक्सो के मामलात में कमी आई है। तेलंगाना पुलिस की जानिब से तेजी से मुकदमात हल करने और मुजरिमों को सजा दिलाने में कामयाबी हासिल करने की डायरेक्टर जनरल ऑफ पुलिस ने सिताइश की है। ट्रैफिक क़वानीन की खिलाफ वर्जी करने पर 612 करोड़ रुपये जुर्माने भी इकट्ठा किए गए हैं। डीजीपी ने सबसे ज्यादा FIR दर्ज किए जाने वाले पुलिस थानों को बेहतरीन करार दिया है और इन पुलिस स्टेशंस के SHOs को मुबारकबाद दी है। దాంట్లో భాగంగా గత ఒక సంవత్సరం తెలంగాణ రాష్ట్రంలోకి మావోయిస్టులు ఎంటర్ అవ్వకుండా వాళ్ళు ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కానీ ఆ ప్రయత్నాన్ని విఫలం చేస్తూ మనం ఎప్పటికప్పుడు సత్ఫలితాలను సాధించడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఇంటర్ స్టేట్ బార్డర్లో ఉన్నటువంటి అన్ని జిల్లా పోలీస్ అధికారులు, వారి సిబ్బంది, కొత్తగూడెం, ములుగు, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల్, పెద్దపల్లి, భూపాల్పల్లి ఈ జిల్లాల ఎస్పీలు, కమిషనర్స్, వారి సిబ్బందిని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఈ సంవత్సర కాలంలో బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్స్ యాంటీ మావోయిస్ట్ ఆపరేషన్స్లో పొందడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రజల్ని కూడా భాగస్వాములు చేసి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా ప్రజలు మావోయిస్టులకి వారి తరఫున సానుభూతి తెలపడానికి అవకాశం లేకుండా ప్రజల్ని మన వెంట ఉంచుకుంటూ ప్రజల యొక్క ఆత్మవిశ్వాసాన్ని, వారి యొక్క నమ్మకాన్ని ఎప్పటికప్పుడు పొందుతూ కూడా చర్యలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా ఈ సంవత్సర కాలంలో ఎక్కడ ఒక చిన్న కమ్యూనల్ ఇన్సిడెంట్ కూడా జరగకుండా, ఈ కమ్యూనల్ వైలెన్స్ అనేది లేకుండా, ఎక్కడ చిన్న కర్ఫ్యూ అనే విషయం కూడా లేకుండా మనము శాంతి భద్రతలను పరిరక్షించడం జరిగింది. ఇటు హైదరాబాద్ సిటీ పోలీసు, అట్లాగే జిల్లాలు లైక్ నిర్మల్, భైన్సా, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, మెదక్, సంగారెడ్డి ఇన్ని ప్లేసుల్లో కూడా ఎక్కడెక్కడైతే కమ్యూనల్లీ సెన్సిటివ్ ప్లేసెస్ ఉన్నాయో అన్ని చోట్ల కూడా అందరు అధికారులు డే అండ్ నైట్ కష్టపడి పనిచేసి ప్రజల భాగస్వామ్యంతో ఎక్కడ ఒక చిన్న సంఘటన జరగకుండా వాళ్ళు సంవత్సర కాలం ప్రజలకు నచ్చే విధంగా, మెచ్చే విధంగా ఈ శాంతి భద్రతలను అందరూ కూడా పరిరక్షించారు. ఇంకా రాష్ట్రం అంతా మనం చూస్తే ఎక్కడ చిన్న ఒక టెర్రరిస్ట్ రిలేటెడ్ ఈవెంట్ కూడా జరగకుండా మరి మనము ముందుగానే ప్రతి విషయాన్ని కూడా పసిగట్టే విధంగా నేషనల్, ఇంటర్నేషనల్ డెవలప్మెంట్స్ని దృష్టిలో ఉంచుకొని ఆ డెవలప్మెంట్స్ మనం ఎప్పటికప్పుడు కూడా ప్రొయాక్టివ్గా ఫాలో అవుతూ మరి తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉందో CISL బ్రహ్మాండంగా జిల్లా పోలీస్ యూనిట్స్, కమిషనరేట్స్ ఇటు హైదరాబాద్ సిటీ, దాని తర్వాత మిగతా ఏరియాస్ ఎక్కడైతే కమ్యూనల్లీ సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ CISL వ్యవస్థ చాలా బ్రహ్మాండంగా పనిచేసి గత ఒక సంవత్సర కాలంలో ఎక్కడ కూడా ఒక చిన్న సంఘటన జరగకుండా వాళ్ళు